గాజాపై ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆపాలని ఆకలితో అలమటిస్తున్న చిన్నారులను కాలుస్తున్న వైనం సిగ్గుచేటు అంటూ ఖమ్మం మసీదు నుంచి పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీలు ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు ఇన్సాఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మహమ్మద్ సలాం మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారంగా అమెరికా ఇజ్రాయెల్ కలిసి గాజాను ఆక్రమించడానికి ప్రయత్నించడంలో భాగంగా ఈ యుద్ధం జరుగుతోందని, యుద్ధం ప్రారంభమై 2 సంవత్సరాలు కావస్తోందని, ఇప్పటికీ చిన్నారులే లక్ష్యంగా ప్రతిరోజు ఆకలి ఆశ చూపించి వాళ్ళను కాల్చి చంపుతున్నారని, ఇప్పటికీ 80,000 మందిని పొట్టన పెట్టుకున్నారని వారు అన్నారు. అమెరికా వెనుక ఉండే గాజాని ఖాళీ చేపియాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు దాడులు జరుగుతున్నాయి. అప్పుడు ఆయన వారం రోజుల్లో మొత్తం నేను ఖాళీ చేసేస్తా, గాజాని నాశనం చేస్తా అని చెప్పి అన్న కాడి నుంచి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తిగా అవుతున్నాయి. 2 సంవత్సరాలు కావస్తుంది. దాదాపు ఇప్పుడు 90,000 మంది చనిపోయారు. దాంట్లో 40,000 మంది చిన్నారులు, చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా ఫలస్తీన్లో కావాలని చెప్పి ఏదైతే ఇజ్రాయెల్ అక్కడ మేము ఉంటాం, తలదాచుకుంటాం, మాకు దిక్కు ఏమీ లేదు, మాకు దిక్కు చూపి అని చెప్పి ఆ రోజు అక్కడ ఫలస్తీన్లో చేరటం జరిగింది. చేరి మెల్లమెల్లంగా గుంపులుగా తయారై అక్కడ ఒక ఊరిని తయారు చేసుకొని ఇజ్రాయెల్ అని చెప్పి పేరు పెట్టుకుంటాం జరిగింది. ఈరోజు వాళ్లే కావాలని చెప్పి ఎవరైతే మీకు అవకాశం ఇచ్చి మీకు నీడ కల్పించారో వాళ్ళ మీద దాడులు చేసి అక్కడ లేకుండా చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు ఇజ్రాయెల్ కావాలని దాడులు చేపిస్తున్నారు. దానికి అమెరికా పూర్తిగా మండుగు అంటే బాంబులు అందిస్తున్నారు, రాకెట్లు అందిస్తున్నారు. ఉదాహరణకు ఈరోజు తినటానికి తిండి లేకుండా ఆకలి సావులు మొత్తం కూడా చిన్న పిల్లగాళ్ళు చచ్చిపోవడం జరుగుతుంది. దాదాపు 40,000 మంది ఈరోజు ఎవరైతే కడుపు కాలి ఎవరైనా సరే తిండి పెడుతున్నారు, అక్కడ పంచుతున్నారని చెప్తే లైన్లో నిలబడిన వాళ్ళను కూడా కాల్చి